నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే అయిపోయాయి. ఒక 5 రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అవును. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి కనుక అధికారంలోకి వస్తే పురంధేశ్వరి స్థానం ఎక్కడ సార్? ఇది కూటమిగా రావడానికి ఈ పవన్ కళ్యాణ్ ఎంతవరకు అయితే కారణం, పురంధరేశ్వరి కూడా అంత కారణం అని చెప్పచ్చు. అంత కారణం ఉందా? అంత కారణం. ఎందుకంటే అక్కడ మోదీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కలవడానికి పవన్ అంత కారణం, డెఫినెట్గా పురంధరేశ్వరి కూడా కారణం. వైసీపీ మీద వీళ్ళు ఎలా పోరాటం చేశారో పురంధరేశ్వరి కూడా అలా పోరాటం చేశారు. తను పోరాటం చేసి మొట్టమొదటిసారిగా అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ తీసుకోవటం లేదు, డబ్బులు పేమెంట్ తీసుకుంటున్నారు, డబ్బులు నేరుగా మీ జేబుల్లోకి వెళ్తున్నాయి, దీనికి ఆన్సర్ ఏమిటి అని అడిగింది. అలాగే తనకు కనిపించినటువంటి ప్రతి సమస్యకి ప్రతి ప్రాబ్లంని కూడా ఎత్తి ప్రశ్నించింది అన్నమాట. ఆవిడ ప్రశ్నలకి సమాధానాలు లేవు. విని ఊరుకున్నారు, విని సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పిన సమాధానం ఏదో కాకమ్మ కథ. ఇప్పుడు పురంధేశ్వరి గెలుస్తుంది, డెఫినెట్గా గెలుస్తుంది. గోదావరి జిల్లాలో తను తెలియజేయట్లు ఏంటంటే, గోదావరి జిల్లాలో సహజంగా పవన్ కళ్యాణ్కి కానీ అప్పుడు మన చిరంజీవి గారు కానీ వాళ్ళకి ఏంటంటే పెట్టిన కోట్లు అవి. ఎలాగ మనం సామాజిక వర్గాలు హెల్ప్ ఉందనుకున్నా లేదనుకున్నా సామాజిక వర్గమేనండి. దాని తాలూకు ప్రభావం ఉంటుంది. అలా చేశారు ఈ రాజకీయ నాయకులే. అయితే రేపు ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రంలో సీటు తీసుకుంటుందా లేదా, ఇక్కడ అలాగే తెలంగాణలో బీజేపీ ఎలాగైతే గ్రాడ్యువల్గా వేళ్ళూనుకొని అలాగా మించి ఇప్పుడు రూలింగ్ పార్టీతో ఈక్వల్ అయ్యే స్టేజ్కి వచ్చింది కదా. అలాగా అక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయికి రాలేదు. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి గుంభనంగా ఉండాలి. ఎప్పుడైతే తన గురించి అంతా ఎదురు మనిషి చెప్పేశాడు, మనం ఎదురు మనిషి వాళ్ళ అన్నా చెల్లెలే కాదు ఎవరైనా కావచ్చు, ఆ శర్మిల గారిని అనరా అని మాటలు అనేసిన తర్వాత నాయకురాలు కాదు అది తను. ఎందుకంటే అసలు ఆవిడ చూస్తే భయం కలగాలి. ఆవిడకి చాలా పట్టుదల కావాలి, దీక్ష కావాలి, కాంక్ష కావాలి. అలా కాకుండా మా అన్నయ్య పరిస్థితి బాగాలేదు, ఆయన మనస్థితి బాగాలేదని ఏడ్చే అమ్మాయి తెలుగుదేశం ఆంధ్రాలో ఏం చేస్తుంది కనుక నీకు ఏదో చిన్న నిర్జీవంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొంచెం జవసత్వాలు వచ్చేలాగా చేసింది. కానీ పార్టీని ఆర్గనైజ్ చేసి పార్టీని కొంచెం ఆ పార్టీ గ్రోత్కి ఉపయోగపడే పరిస్థితుల్లో లేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఈవిడ వంతు ఏమవుతుందంటే ఆంధ్రాలో మాత్రం మన బీజేపీ పార్టీ తాలూకు కేడర్ని పెంచేటువంటి బాధ్యతను అప్పచెప్తారు. అసలు ముందు ఆమె గెలిచిద్దా సార్? ఏమ్మా ముందు అసలు ఆమె గెలిచిద్దా? ఎవరు గెలుస్తుంది? ఆవిడ మీకేమి అనుమానం మీకు రాజమండ్రిలో తప్పకుండా గెలుస్తుంది. అయిపోయింది అంతే. ఇంకా గెలుపు తథ్యం, ఆవిడ్ని అనడానికి వీల్లేదు. కానీ రాబోయే రోజుల్లో బీజేపీ అంటే ఒక బూచిగా చూసే ఆంధ్రదేశం బీజేపీకి మళ్ళీ కొన్ని స్థానాలు వచ్చేటువంటి ఏర్పాటును చేసే దాంట్లో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇది ఆ సైడు అవతల కోణం. ఇది యువతలి కోణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా తన కుటుంబ పాలనని విస్తృతం పరుచుకునే ఆలోచనలో ఉంది. అర్థమైందా? అప్పుడు ఒకవేళ ఒక బెట్టు దిగి తెలుగుదేశం పార్టీలో చేరి తను కోరుకున్నటువంటి మంత్రి పదవిని పొందుతుందా? దానికి అవకాశాలు మనం బీజేపీ పార్టీ తరఫున మంత్రి పదవి ఎవరికైనా ఇచ్చినట్టయితే ఎమ్మెల్యేలు ఎవరు 2-3 గెలుస్తారు. వాళ్ళు ఈవిడ మళ్ళీ ఎమ్మెల్సీగా వాళ్ళు తీసుకొని మంత్రి పదవి ఇచ్చి ఆవిడకి ఏదైనా మంచి బెర్తిస్తారా అన్నది ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడికి ఏంటంటే లోకేష్కి ఎంతైతే పవర్ ఉందో భువనేశ్వరికి అంత పవరు ఇవ్వదలుచుకున్నాడు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు కొంచెం విశ్రాంతి తీసుకొని జాతీయ రాజకీయాల వరకు మళ్ళుతాడు. మోదీని కనిపెట్టుకొని ఉండాలి. మోదీని కనిపెట్టుకొని ఉండాలంటే ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా పనిచేయాలి.
అది సమర్థవంతంగా చేయగలుగుతాడు అన్నమాట. అంటే ఆయన వయసుకు తగ్గట్టుది ఎన్డీవీ కూటమికి సమర్థవంతంగా చేయడం. ఈలోగా మోదీ ఆలోచన ఏంటంటే పవన్ని పెంచడం, బీజేపీ కేడర్ని పెంచడం, తర్వాత పవన్ని తనలో విలీనం చేసుకోవడం, ఎవరిలో బీజేపీలో విలీనం చేసుకోవడం అన్నది దూరదృష్టి కావచ్చని నా ఉద్దేశం. ఎందుకంటే పవన్ని ఇంతగా నువ్వు తప్ప ఇంకెవరు లేరు, షహబాజ్ ఈ బూస్టింగ్ ప్యాంపరింగ్ అంతా ఏమిటంటే, పవన్ ఇండిపెండెంట్గా నిలబడే రోజు వచ్చినట్టయితే పవన్ కాస్త మోదీ శిష్యుడు అయిపోతాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది తండ్రి కొడుకుల బంధం అని ఈయన అనుకుంటున్నాడు, కానీ అది రాజకీయం అని నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడు తెలుస్తుంది? ముందు ముందు తెలుస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ జగనన్న వదిలిన బాణాన్ని అని ఆవిడ అనుకోండి, ఆయన ఏమనుకున్నాడు, ఈ ఎలక్షన్స్ అయిపోతే నువ్వు ఎక్కడో ఉంటావు పో అనుకున్నాడు ఆయన దృష్టి అది, ఈవిడ దృష్టి జగనన్న బాణం. అలాగా ఈ రాజకీయాల్లో ఏదైనా కావచ్చు. అంటే ఈయన కుటుంబాన్ని విస్తృతంగా చూసుకుంటాడు. పురంధరేశ్వరిని ఒక ఆయుధంలా ఉపయోగించుకొని మోడీ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఈసారి మోడీ గెలుస్తాడా గెలడంటే అంత లేదు. ఈసారి మోడీ తప్పకుండా గెలుస్తాడు, కానీ మునబడని సీట్లు రావు. మోడీకి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే 500 సంవత్సరాలుగా నిర్మించలేని రామ మందిరాన్ని మోదీ నిర్మించాడు. అది చరిత్రలో నిలిచిపోతుంది. ఆయనే కదా ప్రతిష్ఠించాడు. 500 సంవత్సరాలు వచ్చారు సోనియమ్మ, దాన్ని హైలైట్ చేశాడు. అక్కడ రాహుల్ గాంధీ పడుకున్నాడు. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయినట్టయితే వీళ్ళు చేసిన తప్పులే ఈయన ముఖ్యమంత్రిని చేశాయి. ఎవరు చేసిన తప్పుడు? బిఆర్ అసలు చేసిన తప్పులు. అంతేగాని 14 సంవత్సరాలకి ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు. జగన్ అంటే వాళ్ళ నాన్న పోయాడు, పోయిన తర్వాత మా నాన్న మా చిన్నాన్న ఇవన్నీ చెప్పుకొని ఈయన వచ్చాడు ఒక ఛాన్స్తో. అంతేగాని ముందు రాజకీయాలు చాలా అంటే కీలకంగా ఉంటాయి. వీళ్ళ వెనుక భువనేశ్వరి జారబోతుంది, పురంధరేశ్వరి జారబోతుంది, ఇంకా కుటుంబంలో ఎవరైనా ఉన్నట్టయితే చేరబోతాడు. అంతేగాని తెలుగుదేశం పార్టీకి మున్ముందు దాన్ని శాశ్వతంగా నిర్వహించగల వ్యక్తుల్ని చేర్చుకుంటారు. ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో అంతం కాకూడదు, అది ఆలోచిస్తారు. మెల్లగా లోకేష్ ఇప్పుడు మంగళగిరిలో ఎలా గెలుస్తున్నాడు, అంతకుముందు మంగళగిరిలో ఎలా ఓడించాడు. మంగళగిరిలో ఓడించడం అంటే అదే ప్రథమం గనక. మంగళగిరిలో సామాజిక వర్గంలో పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు కనుక ఆ లోతుపాటు తెలియక మొత్తానికి ఎలక్షన్లో నిలబడ్డాడు. కొంచెం తక్కువ ఓట్లతో ఓడిపోయాడు. ఇప్పుడు అలా కాకుండా అసలు రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు చేయవలసిన పని అదే. రాజకీయ నాయకుడికి ఓడిపోయిన తర్వాతే పని ఎక్కువ ఉంటుంది, గెలిచిన తర్వాత కాదు. ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఓడిపోయాడో అప్పుడు పని ఎక్కువ ఉంటుంది. మరి ఈ 5 సంవత్సరాల్లో లోకేష్ చేసింది ఏంటంటే మరమగ్గాలు కొనివ్వడం, నిరుద్యోగులకేమో బళ్ళు అన్నీ కొనివ్వడం, తర్వాత కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. అంటే అక్కడ మంగళగిరిలో మేము లోకేష్ ఓటు వేయము అనేవాళ్ళు ఎవరు లేకుండా చేసుకున్నాడు. ఈరోజు కాక్షూర్ గెలుస్తారన్నమాట. అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే అలా సమర్థవంతంగా ప్రజలకు చేరువైతే వెనక్కి తిరిగే తెలియదు, ఆయన నాయకుడు అంటారన్నమాట. అలాగే ఈలోగా ఆయన మొత్తానికి ఆంధ్రదేశంలో అంతా పర్యటించి ఆయన మాటల ద్వారా, ఆయన చేతల ద్వారా, ఆయన ద్వారా మంచిని పొందినట్టయితే వాళ్ళెవరు చెప్పడానికి, జనమే తీర్పిస్తారు ముఖ్యమంత్రిగా. అది అంటే పార్టీని సుస్థిరం చేసుకోవడం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని పటిష్టం చేసేటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందులో ప్రధానమైన పాత్ర పురంధరేశ్వరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.